హలో ఎవ్రీవన్, నమస్తే. ఇప్పుడు నేపాల్ తగలబడిపోతుంది. నిజంగా చెప్పాలంటే అక్కడ జరుగుతున్న పరిస్థితులు చూస్తే మీరు మిడిల్ ఈస్ట్లో ఉన్న సిరియా, ఇరాక్లో ఉన్నదేమో అని అనుకుంటారు. రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూసిన. చుట్టూ మొత్తం ఉన్న పొగలు అండ్ మంటల వల్ల హిమాలయాస్ కూడా సరిగా కనిపిస్తలేవు. ఈ సిచ్యువేషన్లో ఫైనల్గా నేపాల్ ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఓలీ రిజైన్ చేసిండ్రు. కానీ ఈ రెసిగ్నేషన్తో అంతా అయిపోతుందని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే అక్కడ ఉన్న యూత్ చాలా కోపంతో ఉన్నారు. అసలు ఈ ప్రొటెస్ట్కి కారణం ఏంటి? నిజంగా నేపాల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. కరప్షన్తో సహా చాలా ప్రాబ్లమ్స్తో జనాలు బాధపడుతున్నారు. కానీ సోషల్ మీడియా బ్యాన్ అనేది జస్ట్ ఒక చిన్న నిప్పురవలా పనిచేసింది. ఆ బ్యాన్తో యూత్, ముఖ్యంగా జెన్జీ అంతా ఒకటేసారి భగ్గుమన్నారు. ఆ తర్వాత జరిగిన ప్రొటెస్ట్ పీస్ఫుల్గా ఉన్నా కానీ సెక్యూరిటీ ఫోర్సెస్ డైరెక్ట్గా జనం మీద కాల్పులు జరిపిండ్రు. అది కాళ్ళ మీద కాదు, తల మీద, ఛాతీ మీద కాల్చిండ్రు. అఫీషియల్ రిపోర్ట్స్ ప్రకారం 20 పీపుల్ చనిపోయినరు. కానీ అన్అఫీషియల్లీ ఎంతమంది చనిపోయినరో ఎవ్వరికి కూడా తెలియదు. ఐ హోప్ ఎవరికి ఏం కావద్దని అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు ప్రొటెస్టర్స్ కేవలం ఒక గవర్నమెంట్ మీద కాదు, నేపాల్లోని టోటల్ పొలిటికల్ సిస్టమ్ మీదే కోపంగా ఉన్నారు. అందుకే పిఎం ఓలీ ఇల్లు అండ్ వేరే మినిస్టర్స్ వాళ్ళ ఇల్లులు, గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ తగలబెట్టేసిండ్రు. నేపాల్ యూత్కి అసలు ఎందుకు ఈ కోపం? ఈ కోపం అంతా సోషల్ మీడియాని బ్యాన్ చేయడం వల్ల వచ్చింది కాదు. ఇది చాలా కాలంగా ఉన్న ఫ్రస్ట్రేషన్, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ బ్రెయిన్ డ్రైన్. నేపాల్లో జాబ్ ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల లక్షల మంది యువత ఆస్ట్రేలియా అండ్ ఇండియా లాంటి కంట్రీస్కి పోతున్నారు. నెక్స్ట్, కరప్షన్. జెన్జీ అంతా సోషల్ మీడియాలో పొలిటికల్ లీడర్స్ పిల్లల లావిష్ లైఫ్ స్టైల్ చూసి కరప్షన్ గురించి ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా బ్యాన్ చేసి ఈ నిజాలు బయటకు రాకుండా చేయాలని చూశారని ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది దీనిపైన. నెక్స్ట్, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. 2008లో మోనార్కీ పోయినప్పటి నుంచి 15 ఏళ్లలో 12 గవర్నమెంట్లు మారినాయి. ఏ గవర్నమెంట్కి కూడా ఫుల్ మెజారిటీ రావడం లేదు. అందుకే కొలీజన్ ప్రభుత్వాలు ఎక్కువ రోజులు నడవట్లేదు. ఈ కారణం వల్ల యూత్ తమ వాయిస్కు విలువ లేదని భావిస్తున్నారు. నేపాల్ సోల్జర్స్ జోక్యం చేసుకోవడం అండ్ ఫ్యూచర్ జనరేషన్ ప్రజలు చనిపోవడంతో వెంటనే కాఠ్మండూలో కర్ఫ్యూ పెట్టిండ్రు. స్కూల్స్, బిజినెసెస్ మూసేసిండ్రు. కానీ సోషల్ మీడియా బ్యాన్ని తీసేసిండ్రు. కేపీ ఓలీ మీద రెసిగ్నేషన్ ఇవ్వమని చాలా ప్రెషర్ పెరిగింది. చివరికి నేపాల్ ఆర్మీ చీఫ్ కూడా ఇంటర్వ్యూన్ అయ్యి ఓలీకి రిజైన్ చేయమని చెప్పాల్సి వచ్చింది. ఓలీ రిజైన్ చేస్తే కానీ క్రౌడ్ కంట్రోల్ అవ్వదని ఆయన చెప్పిండు. అయితే ఓలీ తనకు సేఫ్ ఎగ్జిట్ ఇవ్వమని ఆర్మీని అడిగిండ్రు అనమాట. దుబాయ్ పారిపోవాలని కూడా చూస్తున్నదని రూమర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేపాల్లో లీడర్షిప్ క్రైసిస్ ఉంది. ఒక కాఠ్మాండు మేయర్ అయిన బాలిన్ షా, ఈయన ఒక ర్యాపర్ కూడా అనమాట. ఈయన అంటే జనాలకి కొంచెం సపోర్ట్ ఎక్కువ ఉందన్నమాట. ఆయనని ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్గా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆర్మీ కూడా సాఫ్ట్ కోప్ చేస్తుందా లేదా గవర్నమెంట్కు సపోర్ట్ చేస్తుందా అనేది చూడాలి. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తా. జై హింద్, జై భారత్, వందే మాతరం.